దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. సార్ చాలా మంది కరోనా తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అంటారు. ఎస్ సార్. ఆ ఎఫెక్ట్ లో భాగంగా ముఖ్యంగా అందరూ సఫర్ అయ్యేది యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ఏంటి ప్రాబ్లం. సార్ దీన్ని ఎట్లా గుర్తిస్తారు? దీనికి నివారణ చర్యలు? యాక్చువల్గా యూరిక్ యాసిడ్ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ ఇప్పుడు రొటీన్గా బాడీలో యూరిక్ యాసిడ్ ఉండే తత్వాన్ని బట్టి నార్మల్ ఉండే తత్వం ఉండాలి. ఉమ్, మనకు నార్మల్ ఉండేదానికంటే అది హై ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఉమ్, బాడీలో. అది ఎందుకు అవుతుంది? మనం తినే పదార్థాలు కావచ్చు, మనం అవుట్ సైడ్ వాటర్ తీసుకునే అవకాశాలు కావచ్చు. దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్, మాకు సిమ్టమ్స్ మాకు తెలిసిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో కానివ్వండి, వాళ్ళ బాడీలో కానివ్వండి, వాళ్ళ కాళ్ళల్లో కానివ్వండి ఎడిమాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాపులు కనిపిస్తూ ఉంటాయి ఫేస్లో కానివ్వండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మేము ఇమ్మీడియట్లీ ఏం చేస్తామంటే ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నట్టున్నది అని జస్ట్ ఒక సస్పెక్ట్ చేస్తూ ఉంటాం మేము. అప్పుడు ఇమ్మీడియట్లీ చేపిస్తే మనకు అదే రెక్టిఫై అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకొని మనం ట్యాబ్లెట్స్ తీసుకొని చేసుకుంటే యూరిక్ యాసిడ్ అది తగ్గుముఖం అండ్ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంది సార్. అంటే ఎట్లా వస్తుంది సార్? ఎటువంటి పదార్థాల వలన యూరిక్ యాసిడ్ పెరుగుతుంది? యూరిక్ యాసిడ్ అంటే ఇప్పుడు ఎటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ వల్ల ఇప్పుడు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనం తినే పదార్థాలు కొన్ని ఉన్నాయండి. కొంతమందికి కొన్ని ఆకుకూరలు కొన్ని పడవు. తర్వాత ఇంకొకటి ఈ యూరిక్ యాసిడ్ ఈ పానీయాలు ఎక్కువ ఉన్నాయి. పానీయాలు మీనింగ్ ఏంటి? థమ్స్అప్, అలా యూరిక్ యాసిడ్ కలుస్తుంది. ఓకే. తర్వాత కోకోకోలా, అలా యూరిక్ యాసిడ్ కలుస్తుంది. తర్వాత కొన్ని ఉన్నాయి చాలా చెప్పుకుంటూ పోతే అవన్నీ యూరిక్ యాసిడ్ ఉన్నాయి. హై ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మనం ఉండేదానికంటే తాగినప్పుడు వాళ్ళు గట్ట రోజుకు 2 లీటర్లు 3 లీటర్లు తాగేస్తారు వాటర్ కంటే ఎక్కువ. మరి అప్పుడు పెరగకుంటే ఏమవుతుంది? డెఫినెట్గా పెరుగుతుంది కదా. ఆ పెరిగినప్పుడు వీటి మీద ఈ బ్యాక్టీరియా ఇంపాక్ట్ పడుతుంది. ఆ యూరిక్ యాసిడ్ ప్లే అవుతుంది మన బాడీలో. అది ఎక్కడ మనం బ్లడ్లో ప్లే అవుతుంది కాబట్టి బ్యాక్టీరియా చేరుకునే ఛాన్సెస్, ఆ బ్యాక్టీరియాని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, వాపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫేస్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి, పెడల్ ఎడిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే యూరిక్ యాసిడ్ 100% మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. నాన్ వెజ్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటారు సార్? నాన్ వెజ్ వల్ల కూడా ఇప్పుడు కొన్నిట్లలో ఫిష్లో యూరిక్ యాసిడ్ తక్కువ వస్తుంది, మటన్లో వస్తుంది. అంటే సీ ఫుడ్ బెటరా? ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, వాటిల్లో రాదు. ఇప్పుడు చికెన్ తింటుంటాం, సపోజ్ మటన్ తింటుంటాం, వీటి వల్ల కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎక్కువ శాతం అంటే పానీయాలతోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సార్, 100%. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో యూరిక్ యాసిడ్ మన ఒంట్లోకి దరిదాపుల్లోకి రాదు. అంటే ఆల్కహాల్ కూడా ఆల్కహాల్లో యూరిక్ యాసిడ్ అనేది ఉండదు సార్, తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ అందులోనే ఆల్కహాల్ కొట్టేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది. అందులో ఛాన్సెస్ ఏ ఉండదు. దానివల్ల వచ్చే ఫుడ్ వల్లనే ఎక్కువ యూరిక్ యాసిడ్ వచ్చే ఛాన్స్. దీనివల్ల కాకపోతే మనకు ఈ నికోటిన్ ఏదైతే ఉంటుందో, ఏది గుట్కాలు, ఆ గుట్కాలు కావచ్చు, తర్వాత స్మోక్స్, సిగరెట్స్, టొబాకో ఏదైతే ఉందో దానివల్ల కావచ్చు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ యూరిక్ యాసిడ్ సఫర్ అయ్యే వాళ్ళు? గుర్తించి ముందుగా డాక్టర్ ఎవరైతే సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ముందుంటారో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత యూరిక్ యాసిడ్ వన్స్ ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత అది యూరిక్ యాసిడ్ ఉన్నది అని తెలిసిన తర్వాత డాక్టర్ గారు డెఫినెట్గా మీకు ఒక ప్రిస్క్రైబ్ చేస్తాడు. దాన్ని మీరు కంపల్సరీ ఫాలో అవుతే చాలు. ఎందుకంటే మనం ఇంటి ద్వారా చేసుకోవచ్చు దానివల్ల. బట్ వీళ్ళందరికీ ఇవన్నీ వాళ్ళకి కొంతమందికి తెలియదు, ఎందులో ఏది ఉంది యూరిక్ యాసిడ్ ఉంది, ఎందులో ఏ ఫుడ్ తింటే యూరిక్ యాసిడ్ ఉంది అని ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇవన్నీ వెతుక్కొని వాళ్ళు తినే కంటే మనం ఈ రకంగా వాళ్ళు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను అంటున్నాను. మల్లికార్జున్ సార్, ఇప్పుడు కాలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మంది మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ఏంటి, ఎందుకు వస్తుంది సార్ ఈ మోకాళ్ళ నొప్పులు? ఒకప్పుడు లేవే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు ఇంతగా పెయిన్స్? ఓకే సార్, మీరు మంచి క్వశ్చన్ చేశారండి. మోకాళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు పురాతకాలం, ఇప్పుడు నేను చూసుకుంటుంటే నేనైతే యాక్చువల్గా చెప్పాలంటే 50 years బ్యాక్ నేను చెప్తున్నానండి. నేను మక్క గట్క, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ, మొక్కజొన్న దగ్గర నేను కొన్ని ఏళ్ళు నేను మొక్కజొన్న తిన్నాను. అసలు రైస్ అంటే కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. మరి ఆ కాలంలో ఒక టమాటా తయారు చేసుకొని అప్పుడు ఫర్టిలైజర్స్ కానివ్వండి, తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో స్ప్రే కొట్టేటి ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి అప్పుడు ఏవి జస్ట్ ఎరువు మీనింగ్ ఏంటి? ఆవు నుంచి వచ్చే ఎరువు పేడ అంటాం. అది పొలం అంతా స్ప్రెడ్ చేసేది. దాని నుంచి వరి కావచ్చు,
మళ్ళీ టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, ఏదైనా కానీ దాని నుంచి వచ్చి అది తీసుకొచ్చి వండుకొని తింటే దానంత టేస్ట్ మళ్ళీ రాలేదు సార్. ఇప్పటివరకైతే నేను చూస్తున్నాను. నేను యాజ్ అ ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. కాబట్టి ఇంతవరకు నేను ఇప్పటికీ ట్రై చేస్తున్నాను. నా టమాటా నా టేస్ట్ తినాలని, బట్ నాకు దొరకట్లేదు. అంటే బికాస్ ఆఫ్ ఏంటి సార్, అది కంప్లీట్ కెమికల్, టోటల్ కెమికల్, ఏదైనా కెమికల్. కాబట్టి ఆ టేస్ట్ అనేది లేదు కాబట్టి దాని నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇంకా చేసేది ఏం లేక బతకాలి కాబట్టి, తినాలి కాబట్టి మనం తింటున్నాం తప్ప, కానీ ఆ టేస్ట్ అనేది ఇప్పుడు రాదు సార్, 100% చెప్తున్నాం. కాబట్టి ఆ రకంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా చేసేది ఏం లేక దాన్ని ఉన్నదాన్ని మనం ఆర్గానిక్గా పండించుకొని వంట చేసుకొని తినడం బెస్ట్. రైట్. అంటే ఇప్పుడున్న ఫుడ్, ఇప్పుడు పరిస్థితులు ఈ మోకాళ్ళ నొప్పులు వీటన్నిటికి కారణం అంటారు? ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు మీరు అన్నారు కదా, అప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ మోకాళ్ళ నొప్పులు ఎందుకు రాకపోవడం ఏంటంటే అందులో విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, తర్వాత మెటబాలిజం కావచ్చు, మొత్తం A to Z అవన్నీ బై బర్త్ నుంచి వాళ్ళకి అందినాయి. మరి మనం బర్త్ వచ్చేసరికి ఇవన్నీ అవాయిడ్ అయిపోయినాయి. కాబట్టి మనకి ఇవి అందుతున్నాయి. కాబట్టి బై బర్త్ నుంచి మనకు ఆల్రెడీ మనం బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అంటే ఏ ఆర్గాన్ మీద ఎక్కడ ప్లే చేయాలో అక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు చిన్నప్పటి నుంచే ప్లే అవుతూ వస్తూ ఉంది. కాబట్టి అది పెరుగుతున్న కొద్దీ అది అక్కడ ఈ మోకాళ్ళ మీద మనకు సైనోఫియర్ ఫ్లూయిడ్ మనకి ఏదైతే ఉంటుందో అక్కడ గుజ్జు అనేది ఉంటుందో ఆ కెమికల్స్ అక్కడ వచ్చి ప్లే అయిపోయినప్పుడు ఆ గుజ్జు కంప్లీట్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ డ్రై అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్లో ఇది దగ్గరికి వచ్చేసి దీనికి రాకపోతూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బైక్ని మనం నడిపించినప్పుడు బైక్లో ఆయిల్ ఉంటేనే సౌండ్ రాదు. అదే ఆయిల్ లేదనుకోండి పెద్ద గిర్ సౌండ్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది బైక్, ఇది మన మనిషి మెకానిజం. ఓకే. అప్పుడు ఇది ఏమవుతుందంటే రెండు ఏమవుతుందో కిర్రు శబ్దం వచ్చేస్తుంది. అది అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, విపరీతమైన పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ మోకాలు ఏదైతే బెండ్ అవ్వదు, తర్వాత నడవనివ్వదు. ఈ కంపౌండ్ ఏదైతే ఉందో మనకి ఇండియన్ కంపౌండ్ మోషన్ పోయేదానికి మనకు కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు. ప్లస్ లేవడానికి కూడా మనకు అవకాశం ఉండదు. 100% ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అది స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. అక్కడ బ్యాక్టీరియా చేరకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పెయిన్ వస్తుంది. కాబట్టి అందుకే వాళ్ళకు విపరీతమైన నీ పెయిన్స్. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ స్టేజ్ 1, 2, 3 స్టేజ్ ఏదైతే దాటుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి అలా పోకుండా ఉండడానికి ఏం తీసుకోవాలి? చాలామంది ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నట్టుంటే మీరు ప్రికాషన్స్ తీసుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నది. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. అదే కాకుండా మన హోమ్ రెమెడీకి కూడా సంబంధించిన కొన్ని ఉన్నాయి. అవి కూడా తీసుకుంటే దాని నుంచి మళ్ళీ గుజ్జు రీకన్స్ట్రక్షన్ వచ్చి మళ్ళీ పెయిన్ నుంచి తగ్గే అవకాశం ఉంది సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ దూతా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.